ప్రతిపక్షం గోక్కోవడం సాంప్రదాయం. కానీ ఇక్కడ ఉల్టా ఉన్నది శాంతం. మేమేదో వీళ్ళు పనిచేస్తున్నది మమ్మల్ని వీళ్ళు రోజు ఒక స్టేట్మెంట్ పెట్టి రోజు ఒక కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని చేయడం, ప్రతిపక్షాన్ని చేయడం, మీరేం చేయలేదు అనే మాట చాలా ఆశాస్పదం. ప్రతిపక్షాలు ఎప్పుడు అవకాశం దొరుకుతాయా అధికార పార్టీని అని చెప్పి మేము చూస్తుండాలి. కానీ మీరు మమ్మల్ని రోజు గెలుపుకోవడం నాకు ఏదైనా అర్థమవుతలేదు. ఒకటి గతంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఈ కాలంలో జనాలకు ఉపయోగపడే అభివృద్ధి నిధులకు ఏమైనా పనులు ప్రారంభమై ఉంటే, ఏమైనా ప్రాజెక్టులు కానీ ఏమైనా పనులు కానీ ప్రారంభమై ఉంటే దానికి అప్పటి వరకు అయిన పనులు, మిగతా పనులు పూర్తి చేసేది, దానికి బిల్లులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళు చేసే పనులు అవి. గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన పనులను కొనసాగించడం, వాటికి బిల్లులు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. అది ప్రజలకు ఉపయోగపడేనైతే పని అయితే దానికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే. నిధులు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఒకటి. ముఖ్యంగా ఇప్పుడు పల్నాడు సర్వశిక్ష స్కూల్ గురించి నడుస్తుంది అంత టాపిక్. గతంలో సర్వశిక్ష అభియాన్ కింద దాంట్లో దాదాపు ₹1 కోట్ల పైన బిల్డింగ్ కట్టిరు. ఒకటి 11-12 అంటే మేము అప్పటికి అధికారంలోకి రాలేదు. ఆ టైంలో ఒక బిల్డింగ్ కట్టిరు. ఆ తర్వాత ఇంకో 14-15 ఇంకో బిల్డింగ్ కట్టిరు. అవి దాదాపు అంటే 12-13 ఏళ్ళలో అయింది. ఇప్పుడు వెనకటికి మహారాజా మిడిల్ స్కూల్ ఉన్న బిల్డింగ్ ఏం హాలత్ ఉంది, ఈ బిల్డింగ్ ఏంత నాశరకం కట్టిరు. నేను దయచేసి మిమ్మల్ని అందరూ విలేకరులను కోరుతున్నా, మీరు ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని కలవండి. ఇది ఎవరు కట్టిరు, ఎందుకు ఇంత తొందరగా ఇట్లా అయింది అనేది అది తెలుసుకోండి. అది కాంట్రాక్టర్ ఏమో ఎవరు రాజశేఖర రెడ్డి అంట, నేను అనుకున్నా రాజశేఖర రెడ్డి. కానీ కట్టింది ఎవరది? మా మీద ఆరోపణలు చేసిన వ్యక్తే కట్టింది. అది ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు. దాంట్లో ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అది మామూలుగా రాష్ట్రానికి నిధులు వస్తాయి, కలెక్టర్ల చేతిలో ఉంటాయి. ఈ ఎంఈఓ రిపోర్ట్ పంపుతారు, ఈడ ఈ స్కూల్కు అవసరం ఉంది, ఈడ ఈ స్కూల్కు బాత్రూమ్లు అవసరం ఉన్నాయి అని ఎంఈఓలు డిఈఓలకు పంపుతారు, డిఈఓలు కలెక్టర్ పంపుతారు. ఆ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ కన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళ బాధ్యత. దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సంజయ్ యాదవ్ హయాంలో ఆ స్కూల్ పట్టించుకోలేదు శుద్ధత అవ్వదు. ఇంకోటి కూలగొట్టింది కూడా ఆ టైంలో ఒక రవిప్రకాష్ యాదవ్ అని ఒక ఆయన స్కూల్లో టీచరు, ఆయన ఈ టీచర్స్ యూనియన్ లీడర్. ఆయన అప్పుడేదో బయట చేసి దాన్ని డిస్మెంటల్కు, పాత బిల్డింగ్ డిస్మెంటల్కు తెచ్చి 5 రూములు కూలగొట్టిరు. అది కూడా ఒక నాయకుడే చేసిండు. అంటే ఆయనకు సంబంధించిన కౌన్సిలర్ ఉన్నందుకు ఆ నాయకుడికి అప్పచెప్పారు, మా నుంచి కాదు మీరు నివేదికలు అంటే ఆయన కూలగొట్టి దాన్ని తప్పు పడతలేదు. మేము అంజయ్ యాదవ్ కూలగొట్టించుడు మళ్ళీ పట్టించుకోలేదని అని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు నిన్న 43,50,000 మంజూరైనాయని చెప్తున్నారు. ఇంకోటి గత ఉమ్మడి జిల్లాల గవర్నమెంట్ హై స్కూల్స్ ఒక 4-5 ఉన్నాయి. పెద్ద నారాయణపేట ఒకటి, శారదనగర్ ఒకటి, గద్వాల్ ఒకటి, మామూలు గవర్నమెంట్ హై స్కూల్. ఇవి జిల్లా పరిషత్ ఫండ్స్ కేటాయిస్తుంది. ఈ గవర్నమెంట్ హై స్కూల్ ఇవి టోటల్ గా డియూ అండర్లు ఉంటాయి. అది గవర్నమెంట్ హై స్కూల్, దానికి డియూ అండర్లు ఉంటుంది, జడ్పీ అండర్లు ఉంటుంది. దానికి పైసలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పైసలు 43.5 కోట్లు ఎక్కడ అనేది నేను అడిగాను. ఏ నిధుల నుంచి వచ్చినాయి? అది గవర్నమెంట్ హై స్కూల్ కు జిల్లా పరిషత్ ఇయ్యరు. ఇంకోటి అంజయ్ యాదవ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఉంచడం మాట్లాడుతుంది. ఇప్పుడు జేపీ దర్గాల 5 ఎకరాల పొలం ఇచ్చి 5 కోట్లతోటి బిల్డింగ్ తయారైంది. సొంత బిల్డింగ్, ఇట్లా డొనేషన్స్ తోటి కాదు, సొంత బిల్డింగ్ ప్రభుత్వ నిధులతోటి ఎస్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అయింది. బ్రహ్మాండంగా నడుస్తుంది. కొందూరులో ఒక విడత 2,30,00,000తోటి, ఒక విడత 3,30,00,000తోటి కస్తూర్బా పాఠశాల సొంత భవనం ప్రారంభమైంది. మా ప్రభుత్వంలోనే ప్రారంభమైంది, నడుస్తున్నాయి. ఇంకోటి వీళ్ళు గతంలో మన ఊరు మన బడి అనే పథకం ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ మన ఊరు మన బడి కిందట ఆ పథకం కింద నా దగ్గర ఇంకా మీకు కావాల్స్తే నేను మళ్ళీ తెలుసుకొని ఇస్తాను. కానీ ఇప్పుడు గాలి చౌదరిగూడెం, షార్దర్ మున్సిపాలిటీ, కొందూరు ఈ 3 మండలాల్లో ఎన్ని స్కూళ్లకు మన ఊరు మన బడి నిధులు శాంక్షన్ అయినాయి నేను మీకు ఒకసారి వీడియో పెట్టమంటే ఇంపల్ట్ హై స్కూల్కు, బరుబ్నగర్ హై స్కూల్కు మేము 71 లక్షలు శాంక్షన్ అయింది. అయితే ఆ పనిని మేము గర్ల్స్ హై స్కూల్లో ఒక కాంట్రాక్టర్ కడుతుండే ఆ టైంలో. ఆయన చాలా ఫాస్ట్ కడుతున్నాడు. ఆయనకేం చెప్పినామంటే ఇది అయిపోగానే అది కూడా కట్టమంటే ఆయన ఓకే అయ్యాడు. దానికి శంకుస్థాపన అయిపోయింది. మేము శాంక్షన్ చేసింది 71 లక్షలు అయితే ఇప్పుడు 43 లక్షలు శాంక్షన్ అయినాయి.
ఇది ఎక్కడ 71 లక్ష, ఎక్కడ ఇది పట్టించుకున్నట్ట, విద్యా వ్యవస్థను పట్టించుకున్నట్ట. ఇది మేము శాంక్షన్ చేసి 71 లక్ష అయితే వాళ్ళు శాంక్షన్ చేసి 43 లక్షలు. ఇంకా నేను ఇప్పుడు మామూలుగా టీచర్లతో అడుగు మాట్లాడినా నేను, సార్ 43 లక్షలు ఏ మాత్రం సరిపోదు సార్, కొన్ని కోట్లైనా సరిపోని పరిస్థితి రాసింది, కొన్ని కోట్లైనా సరిపోని పరిస్థితి రాసింది. అటువంటి జాగాలో 43 లక్షలు సంతోషం, శాంక్షన్ చేసి పని అయితే సంతోషం. మేము ఇంకోటి ఈ మన ఊరు మన బడి నిధులను అప్పుడు ఉదాహరణకు నేను క్రిస్టియన్ కాలనీలో నేను చైర్మన్ ఉంటాను. ఆ క్రిస్టియన్ కాలనీకి దాంట్లో చూడండి 16,80,000 శాంక్షన్. ఆ హెడ్ మాస్టర్ నన్ను పిలిచి మీరు ఎవరికన్నా కాంట్రాక్టర్ పేరు సజెస్ట్ చేయమంటే ఈ రవి పేరే సజెస్ట్ చేస్తాను. రవి ఎలక్ట్రిసిటీ వైరింగ్ పనులు అవన్నీ స్టార్ట్ చేసిండు. తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ జూపల్లి సెంటర్ కట్టేసిండు. అయితే దానికి ఇంతవరకు నిధులు అంటే చాలా పైసలు రావాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్లో కేశంపేట హెడ్ క్వార్టర్ సర్పంచ్ వెంకటరెడ్డి ఆయన ఇట్లే అధికారులు మేము ఇప్పిస్తాం సార్ అని చెప్పి అన్నందుకు ఆయన సొంత నిధులతో పెద్ద బాక్స్ ఐటమ్ వచ్చింది ఆంధ్రజ్యోతి. ఆయన 48 లక్షలు సొంత పైసలు పెట్టి కట్టి అది ప్రజలకు ఉపయోగపడక దాని నిధులు ఆపడానికి కారణం ఏంటని నేను అడుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, మన ఊరు మన పాఠశాల స్కీమ్ తీసేసి అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టింది. మీరు ఏ పాఠశాలలో ఉండని ఆ పనులు అయితే చాలు కదా, ఆ పాత కాంట్రాక్టులకు పిలిస్తే సంతోషంగా ఆ బిల్లులు ఆపే సంస్కృతి ఏందని నేను అనేది. నిధులు అవి మామూలుగా వస్తుంటాయి. ఈ మన ఊరు మన బడి అనేది కేసీఆర్ మానస పుత్రిక. ఆయన సొంత నిర్ణయం, ఆయన సొంతంగా స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. దానికి దాదాపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆయన దీన్ని టేకప్ చేసి అది ఒకవేళ మా అధికారం ఉంటే మేము చేస్తుంటాం. ఇది సింపుల్ లాజిక్. మేము గవర్నమెంట్ ఉంటే మేము చేస్తామని వదిలిపెడతాం. ఇది గతంలో ప్రెస్ మీట్లనే ఇదే ఇష్యూకి సంబంధించిన ప్రెస్ మీట్లో నేను చెప్పిన. మళ్ళీ కంటిన్యూస్ గా అదే పాడిందే పాట అన్నట్టు మాట్లాడితే ఎట్లయితే మేము నిర్లక్ష్యం ఏడా జరిగింది అని చెప్పాలి. ఇంకోటి ఈ మన ఊరు మన బడి కింద ఇప్పుడు 3 మండలాలు ఒక హెడ్ క్వార్టర్ చదువు కూడా కొందరు ఇచ్చిన, ఇంకా కేశంపేట, నందిగామ, కొత్తూరు ఇవ్వలేదు. మీరు దయచేసి ఆ స్కీమ్ల కింద తయారైన స్కూళ్లను ఒకసారి మీరు విజిట్ చేయమని కోరుతున్నాను. ఆ స్కూళ్లను కొందూరు కస్తూర్బా స్కూల్ సొంత బిల్డింగ్, జేపీ దర్గా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ సొంత బిల్డింగ్. మీరు దయచేసి అది చూడండి. అది చూడకుండా ఉత్తగానే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారంటే ఎట్లా భ్రష్టు పట్టించినాము ఏం కాదు. చేసిన పనిని కంటిన్యూ చేయడం. ఇప్పుడు ఒకటి శంకర్రావు టైంలో డిగ్రీ కాలేజీ ఆర్డర్ వచ్చింది. తర్వాత ఆయన దిగిపోయిండు, ప్రతాప్ రెడ్డి వచ్చిండు. ఒక 7 రూమ్లకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ 7 రూమ్లతో వెళ్ళిపోయింది. ఆయన ఎవరు ఆమంద్ గారు కాంట్రాక్టర్. ఆయన నాకు బిల్లు వస్తేనే చేస్తా, బిల్లు వస్తేనే ఆయన అంతగా వదిలిపోయాడు. మేము గవర్నమెంట్ వచ్చే టైంకు 7 రూమ్లతో అది స్లాబ్ వేసి వదిలిండే. దాన్ని పూర్తి చేసినామా లేదా? ఇంకోటి మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని అది అసలు ఎవరికి ఊహించారు. ఆ ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు అని ఉంటాయి. దాంతో దాదాపు ₹1 కోటి పైన తోటి కాంపౌండ్ వాళ్ళు అవి మేము శంకర్రావు శాంక్షన్ చేయించిండు, ప్రతాప్ రెడ్డి ప్రారంభించిందని మేము వదిలిపెట్టాము. దాన్ని మేము పూర్తి అయితే చేసినాం కదా. తర్వాత మీరు లాస్ట్ మెరుగు గవర్నమెంట్ వచ్చినాక మెరుగు దిద్దేది. ఇంకోటి నాగిల గోపాల్ తోటి సోలార్ ఫెన్సింగ్, సోలార్ చేయించడం సార్ అదే. ఇంకోటి బలపట్ల బాలరాజు వాళ్ళ ఫ్యామిలీని అడిగితే వాళ్ళు ఏదో నాప్కిన్ వెండింగ్ మిషన్ ఏదో మిషన్ ఇప్పించారు. ఇట్లా మేము కూడా మా స్థాయికి మా శక్తికి మించి మేము కూడా చేసినాం దాన్ని. కానీ పూర్తిగా విద్యా వ్యవస్థను పట్టించుకోలేనే దానికి నేను చెప్తున్నాను. ఈ రోజు దీనికి వాళ్ళ దానికి సమాధానంగా ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వెంకటరెడ్డి స్టేట్మెంట్ అది. ఇప్పుడు పరుమేర్ హై స్కూల్ కూడా టెండర్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ని మేము కన్విన్స్ చేసినాం, చెయ్యబ్బా అని చేస్తా అన్నాడు. 71 లక్షలు మేము పెట్టంగా దాన్ని ఏం పట్టించుకోలేదంటే ఎట్లయితుంది? దీనికి 2 ఉదాహరణలు అన్న. దర్గా సొంత బిల్డింగ్ కాంట్రాక్ట్, మిగతా స్కూల్స్. ఇంకోటి ప్రతి మండలానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చేపట్టిన బీసీ కులాలకు, ఎస్సీలకు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఇవన్నీ ప్రతి మండలానికి గురుకులాల్లో ఒకటి అయినాయి. ఆ పిల్లలకు ఒక్కొక్కరికి అప్పుడు మరి ఇప్పుడేమో వీళ్ళేమో కాస్మెటిక్స్ పెంచమని చెప్తుంది. ఒక్కొక్క పిల్లగాని మీద 1,20,000 కేటాయించి ఖర్చు పెట్టి పిల్లలను చదివిస్తుంది. ఇప్పుడు ఆ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత పోటీ చూడండి ఉంటారు. నాగలపల్లి దగ్గర అదే అవన్నీ స్కూళ్ళు ఏమంటే ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఒకటి కంప్లీట్ అయింది ఏంటంటే దర్గాది కంప్లీట్ అయింది, ఇదేమో కస్తూర్బా కంప్లీట్ అయింది దాదాపు 6 లక్షలతో మున్సిపాలిటీ దగ్గర 2 మండలి. అవన్నీ ఈ మిగతా వాటికి కూడా మేము గవర్నమెంట్ లో ఉండింటే మిగతా వాటిని కూడా పూర్తి చేస్తున్నాం. మేము అనేది ఒకటే, పాత కాంట్రాక్టర్లో బిల్లు అని పని చేయించండి. మీరే చెప్పుకోండి, మాకేమి ఇబ్బంది లేదు. కాంట్రాక్టర్లకు బిల్లు ఆపడం
ఇప్పుడు ఆయన ఒక సర్పంచ్, ఆయన ఈరోజు ఆయన సరిగ్గా టైం మాకు ఒక ఆయుధంలా దొరికింది ఈరోజు ఆ ప్రెస్ మీట్ ఆయన స్టేట్మెంట్ ఈరోజు ఆంధ్రజ్యోతి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం తప్పు చేస్తున్నారని మేము ఎత్తుకుంటా కూర్చోవాలి, కానీ మీరు మా మీద కూర్చొని రోజు ఆడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే ఎట్లయితుంది? మళ్ళీ దాంట్లో నా స్థాయి ఏంది? నేను ఒక వైస్ చైర్మన్ దాన్ని పట్టించుకోలేదని మాట్లాడతారు ఇంటి ముందర వేసి. మీరు గతంలో 2 సార్లు ఇంకోసారి పంచుకున్నారు, మీరేం పట్టించుకున్నారు? ఆ కట్టింది ఎవరు? ఇంకోటి మీరు కూడా మీకు ఎప్పుడు వీలైతే అటు ఫర్మర్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అడుగుతుంది, ఎవరు కట్టిరని అడుగుతుంది. వాళ్ళే చెప్తారు కదా ఎవరు కట్టింది, ఎవరు కూలగట్టిరు. అంజయ్ యాదవ్ ఊరగొట్టించిన కానీ మీద వీళ్ళు పట్టించుకున్నట్ట అయితే ఈ నిధులు పెట్టడం పట్టించుకున్నట్ట. వైట్ వాష్ పెండింగ్ పట్టింది, వైట్ వాష్ ఆగిపోయింది. నేను ఎంఈఓ శంకరాత్మ అడుగుతున్నాను, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తావు సార్? అదే వెంకటేశ్వర కాలనీ యూపీఎస్ ఎంత ప్రమాణంగా కనిపిస్తుంది, ఆ కలర్ ఎంత లుక్ వస్తుంది, అదే ఎంఈఓ ఆఫీస్ లో. అదేంది ఇట్లా షార్నర్లో టౌన్ లో 15 పెట్టిరు. ఫారూక్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్, చెటాన్పల్లి, ఫారూక్ నగర్ ఎంపీబీఎస్ ఫారూక్ నగర్, రామ్నగర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, పటేల్ రోడ్, రైల్వే స్టేషన్ స్కూల్, వెంకటేశ్వర కాలనీ స్కూల్, తోలగేరి ఉర్దూ మీడియం, జెడ్పీహెచ్ఎస్ ఫారూక్ నగర్ ఉర్దూ మీడియం, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కు 97 లక్షలు శాంక్షన్. దాంట్లో సగం పని పూర్తయింది. వివరించుకోవాలంటే మన మీరు పని చేయండి, మేము కూడా కామనే ఉన్నాం కదా. అది మేము చేసే పని మీరు చేస్తామంటే ఎట్లయితే ఏఐసిసి స్పోక్స్ మెన్లు, పిసిసి స్పోక్స్ మెన్లు లాగా